సో ఫ్రెండ్స్ మేము వెయిటింగ్ 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 చూడ ఏంది నువ్వు ఉండేందుకే నువ్వు జీరో క్యాబ్ తీయాలి నువ్వు కూల్ కూల్. ఇది కొత్త రోడ్, ఇది గుండం డైరెక్ట్ గుండం దగ్గరకు వచ్చేస్తాం. ఈ పార్కింగ్ అంతా దొంగతనంగా లోపలికి వచ్చే గ్యాస్ వీళ్ళు దొంగలు. ఏంది అక్కడ హోల్లో పడ్డదా? రాడు మన ముందే పోయింది ఆటో. దాని మీద వర్షానికి బయటే మేము ఆడదాం అనుకుంటే ముందు అని చెప్పి వర్షం లోపలికి వచ్చినాం. వర్షం పడతలేదు గాయ్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకీ వర్స్. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు వేములవాడ వెళ్తున్నాం. మేమిద్దరమే కాదు, నిన్న కుమారవేలు వేసా అంటే వీడియో గ్యాప్ వస్తుంది. నిన్ననే అంటే మళ్ళీ నిన్న పెట్టలే టైం వేరే ఉంటుంది. తెలియదు పిల్లగానికి, ఇప్పుడే నేర్చుకుంటుండు. అప్కమింగ్ యూట్యూబర్. మేమిద్దరమే కాదు పోయేది. అన్నయ్య, చిన్న, గిరి, వీళ్ళు మా అల్లుడు, వీళ్ళందరూ వస్తున్నారు. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ కార్ అంతా అడిగేసినాం. ఇప్పుడు వాళ్ళు స్వామిమాలు వేసుకున్నారు అన్నట్టు. మేము ప్రతి ఇయర్ పోతాం. మన పద్ధతి ఉండాలి. చెప్పులు గిప్పులు ఏం వేసుకోవడం ఉండదు. మొత్తం ట్రిప్ అంతా ఓం జయ హనుమాన్ అంతా పద్ధతి ఉండాలి. ఏం వేరే ఏమి ఉండదు. ఇక ఫస్ట్ వేములవాడ నుంచి కొండగట్టు నుంచి ధరంపూరి. ఇక 3 వీడియోలు వస్తాయి మన దాంట్లో. ఈ వీక్ ఏ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది. మనం అయితే ఇప్పుడు ఫస్ట్ స్వామి వాళ్ళని ఎక్కించుకొని డైరెక్ట్ స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేము వెయిటింగ్ 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 స్వాముల కోసం వెయిటింగ్. మా స్వాములు పూజ చేస్తుంటే వేరే స్వాములు వచ్చి యాడ్ అయ్యారంట. వీఆర్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. కార్లో కూర్చున్నాం. చిన్నగా మా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి కార్ ఇంజన్ ఆఫ్ చేసి డోర్లు ఓపెన్ చేసుకున్నాం. చల్లగా కూర్చున్నాం. నేచర్ అప్పుడప్పుడు నేచర్ కూడా అప్పుడప్పుడు చేయాలి. ఎప్పుడు ఏసీలో ఉంటావా? నేచర్ కూడా ఎంజాయ్ చేయాలి. ఏసీ 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 చూద్దాం ఎంతసేపు పడుతుందో మన వాళ్ళు రావడానికి. చెప్తున్నా 9 అవుతుంది. 9 అంటుండే 10 అంటుండు మనోడు. టిఫిన్ చేసి వద్దు మంచిగా. స్టార్ట్ అయ్యేసరికి ఈజీ 10 అయింది. ఓకే 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 చూద్దాం. వి విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే బాయ్. ఓకే బాయ్. అండి ఎంత కావాలి నీకు? 10,000 అంట. చూసా మనవాడు కొడుతున్నాడు. కొట్టు కొట్టావే ఆమె. అటోటి ఇటోటి ఎంత కొడతావు కొట్టు. ఇక ఏదో టైప్ చేయాలి. టైప్ చేసి తీసేసి ఇవన్నా అన్ని కాదా కొట్టు. డీజిల్ కొట్టి సార్ ఎంత కొడతావు? పర్ఫెక్ట్ సెట్ అయినవే. 500 ఇచ్చినావుగా. యాక్చువల్గా వాళ్ళ నేను వర్క్ చేయట్లేదు, పని చేస్తలేవు అన్న. ఓకే డోరే స్వామి డోర్ కొంచెం అది మూతది కదా. ఎందుకున్నావా నువ్వు? మూత కూడా తీస్తలేవు. మూత కూడా తీస్తలేడు స్వామి. మనకు 0. ఓకే చూడ ఏంది నువ్వు ఉండేందుకే నువ్వు జీరో క్యాబ్ తీయాలి. నువ్వు పని చేస్తా. మా వాళ్ళు కష్టాలు చూడండి. కూల్ వాటర్ ఉన్నాయన్నా?
కూల్ వాటర్ తీసుకుంటున్నాం. మామూలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. కష్టాలు ఎవరు చెప్పాలి. స్లోగా పోతుంది. కూల్ కూల్ చూడండి మావానికి ఎంత కష్టమో చూడండి. ఇది క్లీనర్ నా కార్కి ఈయన క్లీనర్. బ్రేక్ ఈయన క్లీనర్ అండి. పడుకో ఇది చేసేపు. ఇప్పుడు ఏంటంటే ఈయన క్లీనరు, నేను డ్రైవరు, వీళ్ళందరూ ఓనర్. అవునా? వచ్చాక కారణం వస్తున్నాను. ఇంకా విఐపీలు ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. ముంగట ఉన్న నార్మల్ మామూలుగా కనబడదు కదా, వేరే ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాం అనుకోకండి, ఎప్పుడో స్టార్ట్ అయినాం. చూస్తారా గేర్ ఇడండి గాడ చూపిస్తున్నా. బ్రేక్ అంటుందా? మనోడు బ్రేక్ దొక్కుతున్నాడు కానీ గేరు ఇట్లా పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అంటే కొంచెం ముందుకు ఇట్లా వస్తానండి. ఇట్లా అంటే నువ్వు క్లచ్ దొక్కున్నావు, ఈయన క్లచ్ దొక్కుతాడండి, నేను బ్రేక్ గేర్ వేస్తా అన్నట్టు. బ్రేక్ యాక్సిలేటర్ చూసుకుంటాను నేను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ తినడానికి ఆగాలి. మావాడు ఈయన చచ్చిపెట్టాలి, ఆకలి చచ్చిపెట్టట్టున్నాడు. జెర్సీపీ అయినాక మళ్ళా కలుద్దాం. స్వామిలకు ఆకలి అయితే లేదు. ఈయన వల్ల వీడు ఆపి ఆగం చేసి మరి ఆపించింది గాయస్. చూడండి హైవే పక్కన ఎట్లా పడితే అట్లా ఆపి ఇంకా పాపం స్వాములకు ఇబ్బంది పెట్టుకుంటా. ఎందుకే నీకు మెల్ల కవర్ చేస్తాను గాయస్. ఈయన ఏ బట్టి ఇప్పుడు ఇక్కడ ఆగినాం మేము. ఆటో బోల్తా పడిపోయింది గ్యాస్ మొత్తం ఏడికాడికి. ట్రాఫిక్ జామ్ డేంజర్ పడ్డది. ఏంది అక్కడ హోల్లో పడ్డదా? రాడ్ మన ముందే పోయింది ఆటో, దాని మీద రాడ్లు పెట్టుకొని వచ్చిర్రు. ఎవరికేం కాలేదు కానీ ఆటో పడిపోయింది గ్యాస్. అది మీదున్న రాడ్ అటు సైడ్ రాడ్ పడిపోయింది, అటే పడ్డది. సైడ్ నీళ్ళు వచ్చింది చూడ రాళ్ళు. ఇదంతా ఉన్నట్టున్నది. కొంచెం ఆటో ఇట్లా పోయిన అట్లా పోను. స్టంట్ గైస్, వేరే లెవెల్ స్టంట్. యాక్చువల్లీ గిరిని కింద దింపి రేకులు రేగు వచ్చి పడ్డది. నేను కింద నువ్వు దింపి నేను ఎత్తుగా పెడదాం అనుకున్న కార్ని. ఫెయిల్ అయింది. గుండుంది బాబు. నిన్ననే ఎక్స్పోజ్ అయిపోయింది. ఏముంది ఇక ఇనోవా బొమ్మ ఉంటుంది ఒకటి, అది కారు కాదు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. చూడడానికి నిజంగా పోలీస్ కార్ అనుకుంటాం కానీ దూరం నుంచి చూసే పోలీస్ కార్ లాగానే ఉంటుంది. అది కొత్తగా వచ్చిన ఆగుతాడు. ఇక్కడ ఒక ఊరిని ఖాళీ చేసి బ్రిడ్జ్ కట్టరికి వేసింది మొత్తం. 26 26, 27 మనకు తెలియదు కానీ మొత్తం ఇదంతా విలేజ్ ఉండే మొత్తం అయింది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పడ్డది. బ్రిడ్జ్ అవుట్ పోతున్నారు. వాటర్ డ్యామ్ లోకి వెళ్ళి వస్తాయండి. వాటర్ ఇగో ట్యాంక్ ఉంది ఇక్కడ, కనిపించదు మీకు, ఓన్లీ నాకే కనిపిస్తుంది.
సో గైస్ వచ్చేసినాం మేము కొత్త రూట్లో ఎంటర్ అయినాం. ఫస్ట్ టైం ఇది వేములవాడలో న్యూ రూట్ ఓపెన్ అయింది. అది మన ఛానల్నే ఫస్ట్ ఓపెనింగ్. ఇది ఎక్స్ప్లోరింగ్ చేయండి. ఇక ఇది కొత్త రూట్. ఇది గుండం డైరెక్ట్ గుండం దగ్గరికి వచ్చేస్తాం. ఈ పార్కింగ్ అంతా ఇప్పటికే లోపల డైరెక్ట్ గుండంలోకి వచ్చేసాం గైస్. నెక్స్ట్ లెవెల్. తొందర కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోడే. స్నానం చేసినా ఫ్రెష్ అయినావా? కమాన్ కమాన్ అటాక్. మనకి తొందర వెళ్ళిపోతే బెటర్. అట్లకెళ్ళే. సో గాయస్ ఫోన్లు సేమ్ స్టంట్. ఫోన్లు నాట్ అలౌడ్. కాకపోతే మనం వేములవాడ కదా, మనం కొట్టిన పిండి ఇది. మన వాళ్ళు ఏంటంటే కోడం టికెట్ తీసుకొని మెల్లగా వస్తారు. ఇది రాగానే మనం వాళ్ళకి ఫోన్లు ఇచ్చేసి మనం ఫోన్లు చెప్పి లోపలికి వెళ్తాం. అంతే తేడా, ఏం లేదు. మనకు రెగ్యులర్ ప్లేస్ కాబట్టి మనకు వెళ్తాయి. మనకు నిన్న అది తెలియదు కాబట్టి ఫెయిల్ అయింది. మన వాళ్ళు రాగానే ఫోన్లు ఇచ్చేసి మనం లోపలికి దొరుకుతాం. ఇక చూసుకుందాం. దొంగతనంగా లోపలికి వచ్చే గ్యాస్ వీళ్ళు దొంగలు. ఇక దొంగతనంగా ఫోన్ అయితే ఈయన తీసుకొచ్చిండు. ఈయన ఫోన్ పోయింది గ్యాస్. మాకు తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే కోడం తిప్పాలి. ఫోన్ నాటేలో లోపలికి అని ఈయననే రేపు పొద్దుగాల దర్శనం బయట ఫోన్ కౌంటర్ ఒకరు పెట్టుకున్నాడు. మనకి ఫోన్ వస్తేనే గిరాకీ వస్తుంది. ప్రాబ్లం అయితే ఈయననే పట్టుకోవాలి. నాకు సంబంధం లేదు. ఇప్పుడైతే మేము కోడం తిప్పుతున్నాము. ఏమైనా ప్రాబ్లం అయితే ఈయనదే బాధ్యత. ఈయనదే 100% ఈయనదే. కోడం తిప్పాలి గ్యాస్ మనం దేవునికి. ఒప్పు మన వాళ్ళు అయితే పట్టుకొని నడుచుడే. తిప్పు ఒక రౌండ్ వేయాలి. తెలియదు ఫస్ట్ టైం వస్తాను అనే ఈయనకేం తెలియదు గ్యాస్. నాకంటే అలవాటే. ఇగో ఇట్లా మొక్కాలి, ఇట్లా దేవుని మొక్కాలి గ్యాస్. కోడం టికెట్ తీసుకొని ఏం టెన్షన్ పడకు బ్రో, అంతా మనదే. టికెట్ అయితే ఇచ్చినాము. గుణం తిప్పుతున్నాడు, భయపడుతున్నాడు బాగా. భయపడకుండా తిప్పు బ్రో, భయపడకు. అదైనా తిప్పాలి. అక్కడ దానికి కట్టాలి. మనం ఎప్పుడొచ్చినా కోడంలోనే వస్తాము. నార్మల్ దాంట్లో రామ్ గైస్ ఇక్కడ తిప్పితే మంచిది అన్నట్టు. మా వాళ్ళు ఆడున్నారు. మంచికో రౌండ్ పట్టుకుంటారు వాళ్ళు కూడా. సాములు ఒక్కండి, కోడం ఒక్కండి. కలిగేయాలి దానికి. దానికి రౌండ్గా దాంట్లో ఉంటుంది. ఆ రౌండ్ దాంట్లో పెట్టేసాయి. మొత్తం క్లోజ్ అయ్యి. వెరీ గుడ్. సక్సెస్ఫుల్గా మనోడు ఫస్ట్ టైం కోడం చేయడం. మనకంటే రెగ్యులర్గా అలవాటే. మనోడు సక్సెస్ఫుల్గా చేసిండు. కంగ్రాట్స్ ఫర్ యువర్. మనకి వెనకాలంటే నడిపించింది మనమే అనుకోండి. ఇంత పెద్దగా ఉన్నాడు, ఏం లాభం. పొడుగు పని చేయదు కదా. పొడుగుండి లాభం లేదు. స్వామి ఫోటోలు కష్టాలు చూడండి. అగో అటు పోతున్నాడు. ఇక యాంగిల్ పెడతాడు, మనవాడు ఫోటోలు దింపుతాడు. కరెక్ట్ దింపు బ్రో. మా స్వామికి నీళ్ళు కొడతారట, ఇబ్బంది పడతాడు బాగా. దర్శనం జరిగిందా స్వామి మంచిగా? చాలా బాగా. లోపల ఎలా ఉంది? లోపల రాణిస్తున్నా మమ్మల్ని. థ్యాంక్ యూ స్వామి. దర్శనం ఎలా జరిగింది లోపల? మీరు లోపల దర్శనం పంపించినా మిమ్మల్ని మీకు? ఓహో, మీ దర్శనం బాగా జరిగిందండి. అసలు మీ విఐపి ఎవరో కాదు, నేనే.
గైస్ మనమే ఆల్రెడీ మనవాళ్ళు నన్ను వదిలేసిపోతున్నారు. దర్శనం చేపిస్తాం వీళ్ళకి, అది కొంచెం కూడా అది లేదు వాళ్ళు. ఏమైంది మళ్ళీ పని అయిపోయిందంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇది గైస్ వీళ్ళతోని ఇక ఇంకోసారి రావద్దు, రావాలి. ఓకే అక్కడ పోలీసు అన్నాడు. గైస్ చూడండి, దర్శనానికి కూడా ఇంత లైన్ లేదు. మనకు 5 నిమిషాల్లో అయిపోయింది దర్శనము. లడ్డు తీసుకోవాలంటే స్టంటే ఇప్పుడు. దర్శనం కన్నా ఎక్కువ లడ్డు తీసుకోవాలి. లడ్డు ఖచ్చితంగా తీసుకోవాలి మనం. ఇంత కష్టమైనా సరే మనం పోవాలి లోపలికి. మా అంటే ఒక అర్ధగంటలు అయిపోతుంది, వెళ్ళిపోవాలి. దర్శనం అయినా ఇక్కడ కవర్ చేద్దాం, దర్శనం అయినా ఇక్కడ కవర్ చేద్దాం. కూల్ ఉండాలి మనకి, కూల్ ఉండాలి. అయినా చైనా వాళ్ళు 100 చాలా హైట్ కావాలి. మీదికి ఎక్కి హైట్ ఉందా అని మురిసిపోతున్నాడు. పాలు తాగితే నాలా హైట్ అయింది. చూడండి కెమెరా పట్టుకున్నాడు, ఎంత పట్టుకున్నాడు. పొట్టి కూడా మనం హైట్ ఉంటుంది, పొట్టుకున్నాడు చూడండి, పొడిగైనట్టుగా. పిల్లలు పాలు తాగితే హైట్ అవుతారు నాలా. ఇగో ఇంకా ఇంతైనా కాంపిటీషన్ అవుతుంది ఇద్దరికి. ఓకే గైస్, ఈయన కెమెరా పట్టుకుని చాలా పట్టుకుంటాడు. క్లీనర్ వచ్చింది వీడికి. ఏ క్లీనర్ ఏడున్నావేందా? అట్లా చాలా మీలే నీకు ఏసీ వేసుకోమన్నా కదా, ఇవ్వలేదా? బయట మందమే చూడమన్నా గైస్. పాపం మనోడు ఎండకి తట్టుకోలేక ఇక్కడికి వచ్చిండు. అవి కింద పడుతుండు. ఏమన్నా తాగొచ్చినా ఏంది? రావద్దా? పొట్టిగాయండి గ్యాస్, ఇక పొట్టిగాయండి. మేమైతే వెమ్లవాడ నుండి కొండగట్టు ఇక్కడ ఆన్ చేసిన తెలియక నా ఇజ్జత్ ఇద్దామని ఫిక్స్ అయ్యి. ఈయనది ఇజ్జత్ తీస్తా అనుకుంటుండే కానీ ఈయనకి లేదు. లేదనే విషయం అన్ని నాడు చూడ ఈయనకు తెలియదు. అదే ఈ క్లౌడ్ చూడ ఎంత మంచిగా వచ్చింది. వామ్మో, తొందర పారిపోవాలి గ్యాస్ ఇంటి నుంచి. డేంజర్ కనిపిస్తుంది ఇలా మీకు. తొందర మేమైతే ఇప్పుడు ఇగో చూడండి, మొత్తం టెంపుల్ సైడ్ మొత్తం డేంజర్ ఉంది. మీరు ఒక్క సెకండ్ ఆగితే అమ్మ తోడు మనం ఎంత తొందర ఇక్కడ నుంచి పారిపోతే అంత బెటర్. యుగాంతం కాదుగా, ఈ రోజే మాది అంతమయ్యేటట్టున్నది మాది ప్రపంచం. ఇదే మా లాస్ట్ బ్లాగ్. ఓకే అండి, రోడ్డు పెట్టుకుని వెళ్ళిపోతాను. రోడ్ ఇది కూడా రోడ్డే, అది ఇంకా మంచిగా ఉండదు. నేను చూస్తాను సినిమా. సో గాయ్స్ మొత్తం గాలి ఇరగదీస్తుంది. ఇక మేము మరి కొండగట్ట దాకా పోతామా మధ్యలోనే అవుతామా అని తెలియదు. చూడండి మొత్తం గాలి, వైడ్ యాంగిల్ పెట్టు, మొత్తం వేరే వైడ్ యాంగిల్ పెట్టు. చూడండి మొత్తము మొత్తం నేను ఫోనే చూస్తున్నా. అసలు ఇటు లేదు, అది మబ్బు అయితే ఇటు ఉంది. ఇక చూడండి మొత్తం గాలిగా. మొత్తం మా వాళ్ళందరూ ఇగో ఈయన చూడండి ఎడ కూర్చున్నాడో చూడండి గైస్. కనీసం ఇగో గేర్ క్లచ్ రైడర్స్ గేర్లు వేయడం వస్తలేదు. వీడు డైరెక్ట్ అరే వీడియో ఇష్టం మీ పని అయిపోయిందిరా. అయిపోయారు బాబు, బుక్ చేసా మొత్తం. ఇక్కడ ఇట్లా కట్టుకోవాలి గ్యాస్. ఇల్లు ఎవరైనా కట్టుకునే ఉంటే ఇట్లా ఓపెన్ ప్లేస్ కట్టుకోండి. అమ్మో అబ్బు ఆ మబ్బులు చూస్తేనే భయం అవుతుంది బాబు. మస్తుంది. ఇది కొండగట్టు పోయే రూటు, నెక్స్ట్ లెవెల్ ఉంటది. ముంగడు పోయినాక వైబ్ ఇచ్చేద్దాం మనం. గ్యాస్ చూడండి ఇక దాక్కుంటుండి నేను. ఇక చెంపిరి చేపరి చాపరి చాపరి అండి. తెల్లగొత్తాను, తెల్లగా ఉంటాం గ్యాస్ మేము. యాక్చువల్లీ స్కిన్ టోన్ బాగుంది మాది. యాక్చువల్లీ ఓ మొత్తము
అయిపోయేటట్టున్నది మా పని. గాలి అడ్డగోలుగా వస్తుంది. స్వామి అన్ని ఎగిరిపోతాయి. సాములు ఇక్కడ అందరూ ఆగమయ్యారు. మేము వీడియో ఇటు పెట్టేటప్పుడు గాలి అవన్నీ మంచిగా వస్తున్నాయి. మేము అటు పెట్టినప్పుడు ఏం వస్తలేదు. అప్పటి నుంచి అది రికార్డ్ అయింది బ్రో. ఏం బ్రో ఇది? ఇదంతా ఎండ లెక్క ఉన్నదా? అంత నీడ ఉంది. మళ్ళా కలుద్దాం. సో గైస్ మా వాళ్ళు ఆగుదాం అనుకున్నారు, కానీ ఏమైందంటే నీ వల్లనే రా వర్షం. నేను కాదు గైస్, చూడండి ఒక దగ్గర వర్షం చంపుతుంది, ఒక దగ్గర ఏమో నార్మల్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడైతే వర్షం తిరగదీస్తుంది. పాపం సాములందరూ ఆగిపోయారు. మనది ఇక చిన్న కార్లో కాబట్టి వర్షానికి బయటే మేము ఆడదాం అనుకుంటే ముందా అని చెప్పి వర్షం లోపలికి వచ్చినాం. మన వాళ్ళు కొంత ఓటే చేస్తున్నారు. మామూలు వర్షం పడతలేదు గాయస్. ఓ మై గాడ్, తిరగదీస్తుంది. ఇప్పుడే స్పీడ్ పెంచాలి మనం. ఇక స్పీడ్ పెంచి చూస్తున్నాం గాయస్. ఇక్కడ మంచిగా వ్యూ బాగుందని ఆగినాం. ఫుల్ వర్షము. ఎగ్జాక్ట్లీ దిగే టైంలోనే మీకు లొకేషన్ చూపిస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈయన ఆపమన్నాడు. ఈయన ఆపమన్నా ఆపిన. ఈయన దరిద్రం ఎట్లుందంటే లొకేషన్ బాగుంది, ఈయన అనుకున్నది వర్కౌట్ అయింది, కానీ వర్షం పడి ఫెయిల్ అయింది. దిగుదామంటే బట్టలున్నా లోపలికి మళ్ళా తడుచుకుంటూ రాలేదు. బయట దిగితే వర్షం తడితే కాళ్ళకి ఎంట్రీ లేదు. ఏం చేయమంటావు బాయ్స్? ఎవరు ఫోన్లో వాళ్ళు ఉన్నారు. ఫోన్లో ఎక్కడిది భయ్యా ఆగమంటారు. మళ్ళా ఏదో చూద్దాం. ఇక వర్షం అయితే అడ్డం కొట్టేస్తుంది. వెళ్ళిపోదాం అంటుంది. ఇక ఆగమన్నాడు, వెళ్ళిపోమంటాడు. బాగుందో లొకేషన్ అయితే మంచిగా. అయితే వెళ్ళిపోదాం ఇక. సో గాయస్ ఇప్పుడైతే మనం వచ్చేసాం, కొండగట్ట వచ్చేసాం. వెమ్లవాడ వ్లాగ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే పార్ట్, అది తర్వాత వేరే ఇప్పుడే చెప్పేస్తుంది. నెక్స్ట్ వీడియో నీదే నేను ఆ వీడియోలో. నెక్స్ట్ వీడియో మీరు సో వెయిట్ అండ్ వాచ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంది. ఇక వచ్చేటప్పుడు మా వాడు ఆగాలని మస్తు ట్రై చేసిండు ఆపుదామని, కానీ బ్యాడ్ లక్. వీని బ్యాడ్ లక్ ఆపలేకపోయాను. ఆపుదాం అనుకున్నా, ఆపినాము. వీని కోసం నేను ఆపి రివర్స్ వేసి మరీ ఆపినా. ఇట్లా ఆపడతాడే వర్షం ఇప్పుడు ఏం చేయమంటారు? మనోంది ఎట్లా ఉంది, ఏం చేయలేము ఇక. సో ఇదైతే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాకీ వర్స్ ఛానల్. మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కాదు, రాకీ వర్స్ ఛానల్. ఓకేనా? ఓకే బాయ్.